మొదటి నుంచి చదవండి మరలా. కాబట్టి నీవు నా సేవకుడవగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములను గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఆల్రెడీ లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీశాడు దేవుడు దావీదుని? రాజైన దావీదని 8వ అధ్యాయంలో మనం చదివాము. రాజైన దావీదు అని లేదు, 7వ అధ్యాయంలో మనం 18వ వచనంలో మనం చదివాము. కానీ దావీదును దేవుడు ఎక్కడి నుండి బయటికి తీశారు అంటే, గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపులో ఉన్నటువంటి దావీదును దేవుడు తీసి ఎక్కడ కూర్చోబెట్టాడంటే, మహాసింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటే ఈరోజు వాక్యం చాలా, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వినాలండి. నా ఆశ అది. ఒక్క చిన్న మాట కూడా మిస్ అవ్వకుండా మీరు వినాలి. తల్లి సత్య, చిన్న మాట కూడా మిస్ అవ్వకుండా ఈరోజు వాక్యాన్ని వినాలి. నజరేయుడైన యేసు నామములో నా ఆశ, సేవకుడిగా నేను ప్రార్థన చేసి నేను ఇక్కడ నిలబడ్డాను. ఈ వాక్యం యొక్క నెరవేర్పు మనందరి జీవితాల్లో యేసు నామములో కలుగును గాక. నా ప్రార్థన అది. ఈరోజు వాక్యం చెప్పడం ఒక వంతు అయితే, మీ అందరిలో విశ్వాసం కలగడం మరొక వంతు. తల్లి వినాలి. దావీదును దేవుడు హెచ్చించాడు. దావీదు ఎంతగా దేవుని సన్నిధిలో హెచ్చింపబడ్డారు అంటే, గొర్రెల దొడ్డిలో కాపులో అనగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు లోకములో ఉన్న గనులందరికీ కలిగే పేరు దేవుడు దావీదుకు నీకు ఇస్తాను, ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నెరవేరుతుంది అనేది దేవుని వాక్యం. ఇది నెరవేర్చబడాలి అనేది దేవుని యొక్క ఆశ. ఎండకు ఎండాలి, వానకు తడవాలి, మంచుకు వణికిపోవాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు చిన్న స్థితిలో నుంచి దేవుడు మహారాజ స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. హెచ్చించే దేవుడు హెచ్చిస్తాడు. నేను ఈరోజు వర్తమానంలో 3 విషయాలు మన లైఫ్లో కలిగి ఉంటే చాలు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎన్ని? 3 విషయాలు మీకు చూపిస్తాను. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. 3 విషయాలు ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో, దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుని సన్నిధిలో నువ్వు కలిగి ఉంటే, దేవుడు అంచెలంచెలుగా నీ లైఫ్ని, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ విషయాలు 3 నేను చెప్పకముందు 2 లేదా 3 వచనాలు మీకు చూపిస్తాను. ఇక్కడ రాజైన దావీదు యొక్క లైఫ్ని ఇక్కడ మనం చదివాం. గొర్రెల దొడ్డిలో కాపుగా ఉన్న అతన్ని దేవుడు లోకమంతటిలో ఉన్న గనులకు కలిగిన పేరును దేవుడు దావీదాన్ని నేను నీకు ఇచ్చానని దేవుడు చెప్పాడు. ఇంకో మాట చదవండి బిడ్డలారా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనంలో ఇట్లా రాయబడింది. 22వ అధ్యాయం 49వ వచనంలో ఇలా రాయబడింది, ఆయనే నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చాలు నాన్న. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను, నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడు, నిన్ను దేవుడు హెచ్చించనప్పుడు,
దేవుని హెచ్చింపులోనికి నీవు ఇంకా ప్రవేశించినప్పుడు దేవుని హెచ్చింపు పొందుకొనకుండా ఆయన హెచ్చింపుకు ఎదురు చూస్తున్న మనలను చాలామంది ఏం చేస్తారని చెప్పాడంట అక్కడ, మన మీదికి లేస్తారట, మనకు శత్రువులు అయిపోతారట, మనకు బలాత్కారం చేస్తారు. చెప్పండి, మొదటిది మన మీదికి లేస్తారు, మనకు శత్రువులు అయిపోతారు. తర్వాత మాట, మన మీద బలాత్కారం చేస్తారు. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? ఇంకా దేవుడు మనల్ని హెచ్చించనంత వరకు మన లైఫ్లో శత్రువులు ఉంటారు, బలాత్కారం చేయడానికి వారు సిద్ధపడతారు, మన మీదికి అర్ధంతరంగా ఏ కారణం లేకుండా లేస్తారు. కానీ దేవుడు మనల్ని హెచ్చించును గాక. శత్రువులు ఉండొచ్చు, మనకి బలాత్కారులు ఉండొచ్చు మన మీద, అంతేకాదు మన మీదికి లేచి మనలను అణగద్రొక్కడానికి వారు ప్రయత్నించవచ్చు. కానీ మన దేవుడు హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మాట దావీదే చెప్తున్నాడు, దేవుడా నేను ఈ స్థితిలో ఉన్నాను, ప్రస్తుతం నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నా మీద బలాత్కారం చేస్తూ ఉన్నారు, అంతేకాదు నా మీదికి లేస్తూ ఉన్నటువంటి నా శత్రువులందరికంటే నీవు నన్ను హెచ్చిస్తావయ్యా అని చెప్పాడు. అన్నట్టే దేవుడు హెచ్చించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో దావీదే చెప్తున్న మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును, ఒక్క నిమిషం, ఓకే, వేరే ఎట్లనైనా ప్లాన్ చేసుకుందాం. 12వ వచనం. ఎస్ ప్లీజ్ నాన్న, అందరూ వినండి. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అందరూ ఒకసారి ఈ మాటలు నా వెనక చెప్పాలని నా ఆశ. ఐశ్వర్యమును, గట్టిగా చెప్తారా మీరు? ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. హెచ్చించువాడు అందరికీ, ఆయన పిల్లలైన నీకు నాకు అందరికీ, సంఘములో దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ హెచ్చించువాడు. అంతేకాదు బలము ఇచ్చువాడు ఆయన. పోయిన ఆదివారం అప్పారావు నాన్నగారు ఏమడిగారు? సాక్ష్యం చెప్తూ ఏమడిగారు ఆయన? నాకు గుండె నీరసమైంది, బలహీనమైంది, నా కోసం ప్రార్థన చేయండి. నా గుండెకి ఏం కావాలి? ఎవరు ఇచ్చేవాడు? హెచ్చించేవాడు, బలమిచ్చేవాడు మన దేవుడే. ఈరోజు మీ అందరి హృదయాల్లో, నా హృదయంలో ఈ ఆశ యేసు నామములో ఒక విత్తనముగా నాటబడును గాక. హెచ్చించబడడం, బలం ఇవ్వడం దేవుని వలనే జరుగుద్ది. దేవుడే మనలందరినీ హెచ్చించును గాక. దేవుని సన్నిధిలో ఈరోజు కూర్చున్న దేవుని బిడ్డలందరూ యేసు నామములో హెచ్చింపబడుదురు గాక. హల్లెలూయా. 75వ కీర్తన చదవండి నాన్నగారు. 6-7 వచనాలు. 75వ కీర్తన 6-7 వచనాలు. ఒకవేళ మీ పక్కన బైబిల్ మీకు లేకపోతే పక్క వాళ్ళ దాంట్లో చూడండి దయచేసి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను,
అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేవుడే హెచ్చించాలి. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. మీ గుమ్మాలు తేడా వచ్చినాయి, ఇలా మార్చండి. మీ దిశ ఉత్తర దక్షిణాల్లో ఉన్నారు, అలా కాదు, తూర్పు పడమరలోకి వచ్చేయండి ఇంట్లోకి. మీరు చాలా బాగుంటారు, మీ ఇంటి వాస్తు సరిగా లేదు, మీరు అలా మారగలిగితే గనక మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. వాక్యం చెప్తుంది, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి అరణ్యము నుండి హెచ్చు కలగదు. అక్కడ రాయబడింది, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు అదేంటి, దేవుడు ఒకరిని తగ్గించేస్తాడా, దేవుడు ఒకరిని హెచ్చించి ఇంకొకరిని కింద పెట్టేస్తాడా? దాని అర్థం అది కాదు. ఈ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఈ 3 లక్షణాలు చూపిస్తాను. ఆ 3 లక్షణాలు నీ జీవితంలో ఉన్నాయా? ఉంటే ఆ 3 క్రియలు, 3 లక్షణాలను బట్టి, నీలో కలిగిన 3 స్వభావాలను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ 3 స్వభావాలు వారిలో లేవా, దేవుడు వారిని కిందకు దించుతాడు, తగ్గించేస్తాడు. ఈరోజు ఆ 3 విషయాలు ఏంటో మీకు చూపిస్తాను చూడండి. మొట్టమొదటిది, అందరూ శ్రద్ధగా రాయండి. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదువుదాం, సరిపోతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మాత్రం మనము చదువుకుందాం. ఇది దేవుడు హెచ్చించడానికి నియమించిన నియమం. 28 మొదటి వచనములో మనం చదువుకుంటున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల, చదువు డాడీ, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ మాటలు చాలా మందికి రివర్స్ వచ్చేస్తాయి. నాకేం అక్కర్లేదండి, అలా ఆజర్లాగా కురుపులతో ఉండి ఆ పెంట మీద పాడేస్తున్న చెత్త ఏరుకుని తింటానండి. దానికైతే ప్రభువా నేను చెత్తను ఆయన, నువ్వు ఆ చెత్త మీదే తినిపిస్తానంటావు ప్రభా, తినిపించిన ఆయన నోరు తెరిచి కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, పిచ్చోడా పిచ్చిదానా, నేను నిన్ను భూమి మీద నున్న జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను, సమస్త జనుల కంటే హెచ్చిస్తాను. యేసు నామములో హెచ్చింపబడుదుము గాక. ఆమెను అనగలగాలి అందరూ. ఈరోజు అందరూ నా ఆశ, ఈరోజు అందరూ నా ఆశ. భూమి మీద నున్న సమస్త జనుల కంటే హెచ్చించే దేవుడు అంటున్నాడు, ఏం లేదు నానా, మొట్టమొదటి విషయం నీతో మాట్లాడుతున్నా. ఇదిగో నీ యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విను. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడువు. చాలు. ఒకటి చెప్పండి, విను, అనుసరించి నడు. వింటాడు స్టూడెంట్, అనుసరించి చక్కగా ఎగ్జామ్ రాస్తాడు. వింటుంది ఆ కుమార్తె, తన కుటుంబంలో ఉన్న వారి మాట వింటుంది ఆ కుమార్తె. ఆ కుమార్తెని ఇంట్లో ఉన్నవారు అందరూ ఆ కుమార్తెను ప్రేమిస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విను, నా ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడువు. చాలు. నువ్వు నా మాట విను, నా ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడుచుకో. చాలు. భూమి మీద నున్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఒకటి వినండి, ఆ మాట చొప్పున నడుచుకోండి. వినుట
ఆ మాట చొప్పున నడుచుకొనుట మన లైఫ్లో మనం కలిగి ఉంటే చాలండి. మనం వింటున్న దేవుని మాట, మనం అనుసరిస్తున్న దేవుని మాట మనలను తప్పక పైకి హెచ్చించేదిగా ఉంది. దేవుడికి స్తోత్రం. రెండవది విషయం చెప్తున్నాను. చాలా విషయాలు నేను చెప్పాలి. ఎస్తేరు దగ్గరికి తీసుకెళ్తాను, మొర్దెకై దగ్గరికి. రెండో విషయం చెప్తున్నాను. రెండవది సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి 8 మాటలు చదివేస్తారు, విందాం. 4వ అధ్యాయం సామెతల గ్రంథం. జ్ఞానము సంపాదించుకొనుము. అమ్మా అదే 5 నుంచి 8. జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకో, నా నోటి మాటలను మరువకుము. మరవద్దు, వాటి నుండి తొలగొద్దు. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల, ఆ జ్ఞానాన్ని బుద్ధిని నువ్వు గొప్ప చేసిన ఎడల హెచ్చించును. జ్ఞానం బుద్ధిని నువ్వు గొప్ప చేసుకోవాలి. సంపాదన అంతా ఇచ్చేయచ్చు, కానీ జ్ఞానాన్ని, దేవుడు నీకు ఇచ్చే జ్ఞానాన్ని, బుద్ధిని మాత్రం వదిలిపెట్టకూడదు. మళ్ళీ చెప్పండి. జ్ఞానము బుద్ధిని నువ్వు సంపాదించుకో, ఆ జ్ఞానాన్ని విడువక నువ్వు కాపాడుకో, అది నిన్ను హెచ్చిస్తుంది. దైవ జ్ఞానమే నిన్ను హెచ్చిస్తుంది. చెప్పండి. దేవుని జ్ఞానం, దేవుడు నీకు అనుగ్రహించే బుద్ధి నిన్ను హెచ్చిస్తుంది. భూమి మీద నున్న జనులందరికంటే, గనులందరికంటే దేవుడు నిన్ను హెచ్చుగా హెచ్చిస్తాడు. ఒకటో విషయం చెప్పాను, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, చాలు, నువ్వు హెచ్చింపబడతావు. రెండు ఇదిగో జ్ఞానాన్ని, బుద్ధిని ప్రభువు నీకు ఇస్తాడు. ఆ జ్ఞానము, బుద్ధి నువ్వు కాపాడుకో నీ జీవితంలో. ఆ జ్ఞానాన్ని, బుద్ధిని నువ్వు కాపాడుకొని నీవు కలిగి ఉండగలిగితే, ఆ జ్ఞానాన్ని, బుద్ధిని దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. ఎన్ని చెప్పాను? 2 విషయాలు. మూడవది మీతో మాట్లాడుతున్నాను. మూడవది, మీ అందరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మూడవది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం చదువుతున్న వచనం 10వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. జీవితంలో ఎప్పుడు హెచ్చించుకోబాకండి. చూపిస్తాను ఈరోజు మీకు కొన్ని విషయాలు. హెచ్చించుకోబాకండి. ఏదో నువ్వు పొందుకున్నావు, ఏదో నువ్వు కలిగి ఉన్నావు, ఏదో దేవుడు నీకు ఇచ్చాడు, ఏదో ఒక తలాంతు నువ్వు కలిగి ఉన్నావు, దాన్ని బట్టి గొప్పకు పోకు, హెచ్చించుకోకు. ప్రభువు దృష్టికి మనలను మనం తగ్గించుకుంటే చాలు, దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. హల్లెలూయా చెప్తారా అందరూ? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అని యాకోబు చెప్తున్నాడు. మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఇంకో మాట చదువు బిడ్డ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. తల్లి నన్ను క్షమించు. మొదట మత్తయి సువార్త 23:12 చదవండి. మొదట మత్తయి సువార్త 23:12 చదవండి. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇందాక నేను చెప్పాను 75వ కీర్తనలో
తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఒకని హెచ్చించును అనే విషయం ఒక వ్యక్తి జీవితంలో కలగాలి అంటే ఈ చిన్న విషయాలు 3 కలిగి ఉంటే చాలు. అదేమిటి? 1, ఆయన మాట విందాం, ఆయన మాట చొప్పున అనుసరించి నడుచుకుందాం. 2, జ్ఞానాన్ని బుద్ధిని దేవుణ్ణి అడుగుదాం, ఆయన ఇస్తాడు. ఆ జ్ఞానము బుద్ధి కలిగి ఉందాం, దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. 3, మనలను మనం తగ్గించుకుందాం, దేవుడు మనలను లోకములో ఉన్న గనులందరికంటే గొప్పగా నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరు హెచ్చించరు చెప్పండి? తూర్పు కానీ పడమట కానీ హెచ్చించేది ఏమీ లేదు. హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? మీ గుమ్మంలో నీళ్లు పోసి అందులో పువ్వులు పెట్టి, మీ టేబుల్ మీద నీళ్లు పోసి పువ్వులు పెట్టి, మీ ఇంట్లో అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఏం చేసినా హెచ్చింపు రాదు. హెచ్చింపు ఎలా వస్తుందో తెలుసా? ఓన్లీ 1 వర్డ్, ఆయన మాట పట్టుకో, ఆయన మాటను అనుసరించి నడుచుకో. 2, ఆయన ఇచ్చే జ్ఞానం సంపాదించుకో, ఆయన ఇచ్చే బుద్ధిని కలిగి ఉండు, నువ్వు హెచ్చించబడిపోతావు. 3, నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకో, దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించడం మొదలు పెడతాం. సింపుల్. చేయగలుగుదాం. ఆమేన్. చేయగలుగుతాం, చేస్తాం, చేయగలుగుతాం. దేవుడు హెచ్చించాలి యేసు నామములో. నా ప్రార్థన ఈరోజు ఉదయం నేను చాలా వేదనతో ఈ వాక్యాన్ని నేను స్టడీ చేశాను. ప్రభు నాకు ఈ మాటలు ఇచ్చాడు. మాట వినాలి, అనుసరించి నడుచుకోవాలి. దేవుడిచ్చే జ్ఞానాన్ని కోరుకోవాలి, బుద్ధిని కోరుకోవాలి, దాన్ని కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. అది 3, ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దీనులుగా ఉండండి చాలు, ఎక్కువ మాట్లాడకండి. దీనులుగా ఉండండి. మనలను మనం తగ్గించుకుందాం, నేర్చుకుందాం. దేవుడు మనల్ని హెచ్చించుట ఆయన ఆరంభిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించుట ఆయన ప్రారంభిస్తే ఆ హెచ్చింపు అనేది, అపర్వనాన్న గారు, ఆయన మనకిచ్చే హెచ్చింపు అనేది అసలు ఆగదు. ఏం కాదు, ఆగదు. ప్రభు మనల్ని హెచ్చించునుగాక. చెప్పండి 3 విషయాలు. 1, ఆయన హెచ్చించే దేవుడు. దావీదు దేవుని సన్నిధి లోపలికి వచ్చి కూర్చున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటోణ్ణి. అంతకుముందు దావీదు కంటే ముందు గాడిదల వెనక పోయిన గాడిదలను వెతుక్కుంటున్నటువంటి ఒక చిన్నవాడిని, సౌలును దేవుడు హెచ్చించేశాడు, నిలబెట్టుకోలా. దేవుడు దావీదుని, గొర్రెల వెనక వెళ్తున్నటువంటి దావీదుని, చిన్న బిడ్డను దేవుడు హెచ్చించాడు, నిలబెట్టుకున్నాడు. ఈరోజు దేవుడే హెచ్చించేవాడు. కానీ దేవుడిచ్చిన హెచ్చింపును జీవితంలో నుండి పోగొట్టుకోకండి. దేవుడు జీవితంలో హెచ్చించేవాడు. ఆయన హెచ్చించడం మొదలు పెడితే ఆ హెచ్చింపు అనేది ఆగదు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఆగదు ఆయన హెచ్చించుట. కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను జాగ్రత్తగా. ఎస్తేరు నుంచి కొంచెం ఎక్కువ విషయాలు మనం నేర్చుకోవాలి. కానీ టైంకి నేను ముగించడానికి నిశ్చయంగా నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వరేషు హమ్మోదాతు కుమారుడును అగాగయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చెయ్యకయునుండగా చాలు డాడీ.
ఇక్కడ మనకు కనిపించే వాళ్ళు ఎవరంటే, ఇక్కడ మనకు కనిపించేవారు ఎవరంటే నాన్నగారు, హామాను కనబడుతున్నాడు. బిడ్డలు చెప్పండి కొంచెం నాకు. హామాను. ఈ హామానును రాజైన అహష్వేరోషు చాలా హెచ్చించాడు. ఎందుకంటే రాజైన అహష్వేరోషు హామానుని హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, అహష్వేరోషు భార్య కొంచెం మొండితనంగా ప్రవర్తించింది. అరే నాన్న వినండి, రాజుగారి భార్య మొండితనంగా ప్రవర్తించేసరికి అందరూ చెప్పారు, రాజుగారు మీ ఆవిడ అలా ప్రవర్తించడం బాగలేదు, రాణిగారిని వదిలేసి కొత్త రాణిని తెచ్చుకోండి అన్నారు. రాజుగారికి ఇష్టమైంది. ఆ రాణిని పంపించేశాడు. కొన్ని రోజులు రాజుగారు ఒంటరిగా ఉన్నాడు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ప్లాన్ చేశారు, రాజుగారు ఒంటరిగా ఉండడం బాగలేదు, బెంగగా ఉన్నారు, రాజుగారికి పెళ్లి చేద్దాం. మన దేశంలో 127 సంస్థానాల్లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఒక చోట పెట్టి, రాజుగారికి ఇష్టమైన అమ్మాయిని, ఆయనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమందాం. సంవత్సరం తర్వాత పిల్లలు వచ్చిన వెంటనే పీనుగుల్లాగా ఉంటారు కదా కొంతమంది పిల్లలు, ఆ పీనుగులకి చక్కగా మంచిగా 12 నెలలు 6 నెలలు విడివిడిగా 2 సెమిస్టర్లు చొప్పున వాళ్ళకు చక్కగా అన్ని విషయాలు సౌఖ్యంగా ఇద్దాం. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాజుగారు చూసి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. హ్యాపీ ఏంటంటే రాజుగారికి పెళ్ళయింది 2వ అధ్యాయంలో. రాజుగారికి భార్య వచ్చిందేమో, ఇంకా రాజుగారు చాలా సంతోషించాడు. హ్యాపీలో హ్యాపీ హామాను అనే ఆయన్ని పిలిచాడు. ఇటు రావయ్యా, నిన్నే నేను హెచ్చిస్తున్నాను, ఎందుకంటే నా కుటుంబంలో ఎంతో విచారం ఉండేది, నువ్వు అన్ని విషయాలు అన్నీ చక్కగా చూసుకున్నావు, నిన్ను నేను హెచ్చిస్తున్నాను, అందరి మీద నిన్నే ప్రధానమంత్రిగా చేశాను అన్నాడు. ఇంకా రాజుగారు అన్నారు, అరే బాబు, ఇప్పటి వరకు హామానే కొంతమందికి, అంతేగా హామానే కొంతమందికి నమస్కారం చేసేవాడు, ఇప్పుడు నేను హామాను హెచ్చించాను కాబట్టి అందరూ హామానికి నమస్కారం చేయండి, నాకు అతను చేస్తాడు, హామానుకు మీ అందరూ నమస్కరించాలి అని చెప్పారు. ఇంకా అందరూ హామానుకి ఏం చేస్తున్నారంటే సాగిలపడి నమస్కారం పెట్టేస్తున్నారు. కానీ మొర్దెకై సాగిలపడి నమస్కరించేవాడు కాదు, గేట్ మ్యాన్. మొర్దెకై ఒక వాచ్మెన్, రాజుగారి గేటు దగ్గర కాపలా ఉండేవాడు, అన్నీ చూసుకునేవాడు, మంచోడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఉద్యోగం నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను కాదు, ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, ఆయనకి నేను నమ్మకస్తుడిగా ఉంటాను, రాజుగారిని కూడా దేవుడు నాకు ఇచ్చాడు, రాజుగారి బాగోగులు నేను చూసుకుంటాను అని ఎంతో శ్రద్ధగా చూసుకుంటా ఉన్నాడు. కానీ హామాను హెచ్చింపబడడం ఆయనకి చాలా గొప్పగా అనిపించి మొర్దెకై నమస్కారం చేయట్లేదని కొంచెం మనసులో కోపం తెచ్చుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఎన్నో వచనం అంటే చదవండి బిడ్డలు ఒకసారి, 6వ వచనం, 3:6. మొర్దెకై ప్రాణం తీసేద్దాం అనుకున్నాడు. మొర్దెకై ప్రాణము తీయుట మాత్రము ఆడి ప్రాణం తీసేయండి పెద్ద విషయం ఏమి నాకు కాదు, ఎందుకంటే నేనేమయ్యాను ఇప్పుడు, చాలా పెద్ద స్థానంలో ఉన్నాను, హెచ్చించబడిపోయిన రాజు నన్ను హెచ్చించాడు, ఆఫ్టర్ ఆల్ ఈడి ప్రాణం తీయడం ఎంత, గేటు కాడ కాపలా కాసుకునేవాడికి అని మనసులో ఫిక్స్ అయిపోయి అతని ప్రాణం తీయడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. సరే, 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, ఒక్క నిమిషం నా తల్లి, 3వ అధ్యాయము 9వ వచనంలో, రాజునకు సమ్మతైతే వారు హతము చేయబడినట్లు వాళ్ళందరినీ చంపేయాలి అని నేను ఆ పని చేయవారి. హామాను మొర్దెకై వాళ్ళ ఫ్యామిలీ అంతటిని, మొర్దెకై వాళ్ళ యూదులు వాళ్ళ కుటుంబాలన్నింటినీ నాశనం చేసేయాలనుకున్నాడు. 3:9లో నాన్న వినండి, ఎవరి ప్లాన్లో, రాజుగారు హెచ్చించిన హామాను రాజుగారి గేటు దగ్గర కాపలా ఉంటున్నటువంటి ఒక చిన్న పనివాడైన మొర్దెకైని చంపేయాలనుకున్నాడు.
అతన్నే కాదు అతని కుటుంబం అంతటిని నాశనం చేయాలని సంకల్పించి రాజుగారితో, రాజుగారు మన రాజ్యంలో కుటుంబం ఉంటుంది, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబం మనకి ఎప్పటికైనా తలకాయ నొప్పే, వాళ్ళని మనం నాశనం చేయాలంటే రాజుగారు అన్నారు, నువ్వు మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నావనే కదా నీకు ఇచ్చాను అవకాశం, నువ్వేం చెప్తే అదే ఇలా రా అని చెప్పి రాజుగారి చేతిలో ఉన్న ఉంగరం తీసి ఇచ్చి, ఆ రోజుల్లో రాజ ఉంగరం ముద్రే, గట్టిగా నొక్కితే స్టాంప్ పడుతుంది రాజుగారి పేరు దాని మీద, ఆ నొక్కిన దాని మీద అక్కడ ముద్ర పడుతుంది, నీ ఇష్టం రా ఇదిగో ఉంగరం అని చెప్పి ఇచ్చేసాడు రాజు. ఇప్పుడు ఉంగరం ఎవరి చేతిలో ఉందంటే హామాను చేతిలో ఉంది. రాసేసాడు, 20 మణుగుల వెండిని తీసుకున్నాడట. చదవండి బిడ్డ అది, ఆ మాట చూడండి. ఏంటి చదవండి 9వ వచనం. రాజునకు సమ్మతైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని కొరకు చేయి వారి కొరకు 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో నుంచి నేను తీసుకొని ఉంచడానికి నాకు ఇవ్వండి అవకాశం అంటే రాజు అన్నాడు, నీ ఇష్టం ఎంజాయ్ అన్నాడు. ఎంత వెండి అండి? 20,000 మణుగుల వెండి. మణుగు అంటే 1000 కేజీలు. 20,000 అంటే ఇంచుమించుగా సత్యబాబు కొట్టు ఒకసారి, 1000 ఇంటూ 20,000 కొట్టు డాడీ తల్లి, కోట్లలో వస్తుందండి. ఎంత? 1000 ఇంటూ 25,000 కొడితే కోట్లలో వస్తుంది. చిన్న ఎవరో చెప్పారు 2 కోట్ల, ఇంచుమించుగా 2 కోట్లు, 2 కోట్ల విలువ చేసేటువంటి వెండి బయటకు తీసుకుని చంపడానికి. విన్నారా? ఎవరిని చంపడానికి? మొర్దెకైని, ఎస్తేర్ని, వాళ్ళ కుటుంబస్తుల్ని చంపడానికి అంత తీసుకున్నాడు. ఇంక అందులో తీసుకుంటే మీకు తెలుసు కదా, ఏదన్నా తీసుకుంటే తీసుకున్నవాడు తీసుకున్నట్టు అంతా ఖర్చు పెట్టేస్తాడా? చెప్పండి చెప్పండి అమ్మా. ఓ అధికారంలో ఉన్నవాళ్ళు ఫండ్ విడుదలైతే ఫండ్ అంతా కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? వీడు అసలు నొక్కుడు బ్యాచ్గాడు, వీడు మొత్తానికి నొక్కేశాడు. వీడి ప్లాన్ ఏంటంటే మొర్దెకై ఫ్యామిలీ నాశనం చేయాలి. సరే ముందుకు వెళ్తా ఉంది. ఈ లోపల 4వ అధ్యాయం 1వ వచనం. ఇలా జరిగింది. మొర్దెకై తెలుసుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, ఊళ్ళో మధ్యలోనికి పట్టణంలోకి వెళ్ళి చాలా శోకంతో ఏడుస్తూ ఉన్నాడు. చిన్నోళ్ళమి, దీనులమి, బలహీనులమి, మా బతుకెంత, మాలాంటి వాళ్ళ మీద ఇలా చేశారు అని. అందరూ ఉన్నారా? ఉన్నారా? అందరూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. మనల్ని కూడా లోకం ఏం చేస్తుందో తెలుసా? దీనుడు అని, బలహీనుడు అని, నీ జీవితంలో అంతంత మాత్రమే నీ బ్రతుకని మనలను చదివాను కదా ఇందాక నాన్నగారు. అదేమి ఏమి 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 ఎక్కడది? ఏ వచనం? శత్రువులుగా. ఎన్నో వచనం అది? 37 2వ దినవృత్తాంతాలమ్మది. శత్రువులు అయిపోతారట. ఎస్ అండి. 2వ దినవృత్తాంతం 29:12 చదవండి ఒకసారి బిడ. 2వ సమూయేలు 22:40
9లో ఇలా రాయబడింది. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి శత్రువులు అయిపోతారండి. మనం వీక్ గా ఉంటే మనకు అందరూ శత్రువులే. లేస్తారు, మన మీదకి లెగుస్తారు, బలాత్కారం చేస్తారు, మన మీద బలాత్కారం చేస్తారు, తే అంటారు. తీసేయాల్సిందే. ఆ మధ్య ఒక చోట చిన్న బండి పెట్టుకుని, టిఫిన్ బండి పెట్టుకుని చిన్నగా షాప్ టిఫిన్ అమ్ముకుంటా ఉంది ఒక సహోదరి. భర్త లేడు, ఓ చిన్న పిల్లోడు వ్యాపారం చేసుకుంటుంటే ఏలూరులో షాప్ తీయించేశారు. ఇక్కడ తీయని, ఎందుకంటే ఆవిడ వీకు, అక్కడ బాగా లాగేస్తుంది షాపు. అక్కడ పెట్టుకుంటే ఆడు బాగుపడిపోతాడు. వాళ్ళోడు షాప్ పెట్టించేశారు. ఈ అమ్మాయిని లేపేశారు అక్కడి నుంచి. పిల్లోడు ఎంత ఉన్నాడండి, వాడు అక్షయ్ ఎంత ఉన్నాడు పిల్లోడు. ఆడు సోమవారం కలెక్టర్ కూర్చుని మాట్లాడే ఒక చోటు ఉంటుంది, గ్రీవెన్స్ సెల్. ఆ సెల్లోకి వెళ్ళిపోయాడు. కలెక్టర్ అమ్మ కూర్చుని ఉంది. అమ్మగారు కాళ్ళు పట్టుకున్నాడు. రే ఈడెవరో వచ్చాడో చూడరా, ఏంట్రా అడగాడు. ఏం బాబు ఏంట్రా అని ఇలా దగ్గరికి తీసుకుని అడిగింది. ఏడుస్తూ చెప్పాడు, మేము అక్కడ టిఫిన్ అమ్ముకునే వాళ్ళు అండి, మా షాప్ తీశారు, మేము చాలా రోజుల నుంచి తిండి కూడా లేదని ఏడ్చాడు. ఎవర్రా, ఎక్కడ్రా, ఏంటి, మంచి చెడ్డ పిలిపించారు. విన్నారా? ఆ కలెక్టర్ మా పిల్లోడు మాట విని అక్కడ ఎవరైతే అలా అన్యాయం చేశారో అక్కడి నుంచి తీయించి ఆమె ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటుందో ఆ వ్యాపారం కొనసాగాలని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది. హల్లెలూయా చెప్పండి. వీక్ అయితే ఏం చేస్తారు? మనం వీక్ అయితే ఏం చేస్తారు చెప్పండి? శత్రువులు అయిపోతారు. తీపించేయాలనుకుంటారు, బండి తీయించేసినట్టు. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చించును గాక. 113 సహోదరి, 113 కీర్తన 8 చదవండి. 113 కీర్తన 8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దీనులు బేదలు అనండి ఒకసారి. నా దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు ఉంటావో దేనులుగా బేదలుగా. రైట్, నా మాట అనుసరించు. రెబ్కా గారు వచ్చారు చర్చికి? రాలేదు. నా మాట అనుసరించు. ఎన్నాళ్ళు ఉంటావు దీనురాలుగా, ఎన్నాళ్ళు ఉంటావు బలహీనులుగా. నా మాట అనుసరించు, నా మాట విను, నా మాట అనుసరించు. రెండు నా మాట విను, అనుసరించు. 2 జ్ఞానం కలిగుండు, బుద్ధి కలిగుండు. 3 నిన్ను నువ్వు తగ్గించుకో. నా దగ్గర, వాళ్ళ దగ్గర కాదు, లోకం దగ్గర కాదు తగ్గించుకోవడం. నిన్ను దేవుడు హెచ్చించే వరకు దేవుని సన్నిధిలో దీన మనస్సుతో ఆయన సన్నిధిలో తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వాక్యం మన అందరి హృదయాలు యేసు నామములో ముద్రించబడాలి, హెచ్చించబడాలి. యేసు నామములో ఆశ, ప్రార్థన, స్తోత్రం చెప్పండి. దేవుడు జరిగిస్తాడు. జరగాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలి? ఆ 3 చేయాలి. 1 వినండి, అనుసరించి నడుచుకోండి. 2 దేవుని జ్ఞానం కోరుకోండి, బుద్ధిమంతులుగా జ్ఞానాన్ని కలిగి దేవుని కొరకు జీవించండి. 3 ఆయన సన్నిధిలో తగ్గించుకొని బ్రతకండి. దేవుని మాటకు విధేయత చూపిస్తూ తగ్గించుకొని బ్రతకండి. దేవుడు హెచ్చిస్తాడు. ఇక్కడ మొర్దెకైని చంపేయాలని ప్లాన్ చేశాడు హామాను. పై స్థాయిలో గెలిపాడు కదా, రాజుగారు ప్రధానమంత్రిగా ఉంగరం కూడా ఇచ్చి, నీ ఇష్టం, ఏం ముద్దుకుంటావో, ఏం గుద్దుకుంటావో గుద్దుకో, మొత్తం నీదే అన్నాడు కదా. రెచ్చిపోతా ఉన్నాడు. ఒకసారి 5వ అధ్యాయం క్షమించండి 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి, వాళ్ళ బాబాయితో చెప్తుంది, నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పని. చాలునా? దీనులు బలహీనులుగా ఉన్నటువంటి యూద కుటుంబాన్ని చంపాలని, నాశనం చేయాలని హామాన్ ప్లాన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అంతే చాలు. ఏం చేశారండి? 3 రోజులు ఉపవాసం ఉండి అన్నపానములు, అంటే
అన్నం అంటే మీకు తెలుసు, పానం అంటే మీకు తెలుసు. అంటే తినడం మానేశారు. పాస్టర్ గారు ఉపవాసం ఉందాం అనుకున్నాను, ఓ టీ సుక్క తాగనా అంటే నేను దేవుడిని అడిగి ఒకసారి ఓ టీ సుక్క అంట, సొక్కే తాగమని 2 సుక్కలు వద్దని అంటాడు దేవుడు. నేను అలా చెప్పాను అనుకో, ఈ గుడి మానేస్తారు, ఇంకో గుడికి పోతారు. పాస్టర్ గారు చాలా వంకరగా చెప్తున్నాడు ఈ మధ్య. దేవుడు హెచ్చిస్తాడండి. అందరూ అనండి ఒకసారి, ప్రభు హెచ్చిస్తాడు. అన్నపానములు మానేశారు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టారు, కన్నీరు విడిచారు. దేవా ఈరోజుతో మా బ్రతుకులు ఉండకపోవచ్చు. డేట్ పెట్టాడండి వీడు. హామాను ఏం పెట్టాడు? 12వ నెల 13వ తారీఖు పెట్టాడు. ఒకవేళ అలాగా చూస్తే దగ్గరలో ముహూర్తం కుదరలేదేమో హామాన్ గడికి. ఎవరికి? హామాన్ గడికి, చంపేసేవాడికి దగ్గరలో ముహూర్తం ఏం కుదరలేనట్టుంది. ముహూర్తం సరిగ్గా సెట్ అయిందంట 12వ నెల 13వ తారీఖు. ఒకసారి చెప్పండి అమ్మా బాబు కొంచెం. 12వ నెల 13వ తారీఖుని వీళ్ళందరినీ వేసేయాలని ప్లాన్ చేశాడు. చదవండి 7వ వచనం 3వ అధ్యాయం ఎస్తేరు పుస్తకం 3:7. సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి తల్లి 3:7 ఎస్తేరు రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరము నీసాను మాసం అంటే అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూర్వ అనగా చీటిని దినదినమునకు నెలకును ఆధారమును 12వ నెల వరకు చూడండి. ఓ చీటీ రాశాడు. ఏమని రాశాడు? వీళ్ళందరినీ లేపేయాలని చీటీ రాశాడు. ఎప్పుడు లేపుదామని రాశాడో వచనం 13. ఆదాను 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి, అంటే నాశనము చేసేయడానికి 12వ నెల 13వ దినమున పెడతారు కదా, డేట్స్ పెడతారు కదా, అలా పెట్టాడు ఈడు కూడా. ఎప్పుడు రాసుకున్నాడు డేటు? రాసుకున్నది ఎప్పుడు? 1వ నెల నీసాను మాసమున అనగా ప్రథమ మాసమును రాసుకున్నాడు. ఎన్నో నెలది? 1వ నెలలో రాశాడు. ముహూర్తం ఎప్పుడు? 12వ నెల 13వ రోజు. ఏసేయాలి, అందరినీ చంపేయాలని. విన్నారా? మన దేవుడు మంచివాడండి. దీనుల పక్షంగా వ్యాజ్యమాడతాడు, దీనులను ఆయన పైకెత్తుతాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తుతాడు. వింటున్నారా? కొన్నిసార్లు పిల్లల్ని ఎత్తుకుంటామంటే వస్తారా? చెప్పండి, ఎత్తుకుంటామంటే వస్తారా? రారు. మనం కూడా అలా వెళ్ళట్లేదు. నా ప్రభు అంటున్నాడు, నిన్ను హెచ్చిస్తానయ్యా, నా సన్నిధికి వచ్చావుగా, రక్షించబడ్డావుగా, మారు మనసు పొందావుగా, పాప క్షమాపణ ఇచ్చానుగా, నీతిమంతుడు బ్రతుకుతున్నావుగా, నిన్ను హెచ్చిస్తాను రా అంటే, ఏమండి దొంగ పోలీసు ఆటలాడతాం. ఏ ఆట చెప్పు అమ్మా? దొంగ పోలీసు వచ్చినట్టే వస్తాం. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నారు కదమ్మా. దేవుని దగ్గరే దొంగ పోలీసు ఆటలు ఆడకండి. ఆయన హెచ్చిస్తానన్నప్పుడు ఎక్కేయండి ఆయన సంక. ఆయన అన్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని మోయివాడను, చంక పెట్టుకొని వాడను నేనే అని నా ప్రభు చెప్పాడు. ప్రభు నిన్ను హెచ్చించునుగాక. చాలా కసిగా ఈ వాక్యం చెప్తున్నానండి. ప్రభు మనల్ని హెచ్చించునుగాక. ఇతరత్ర మీరేం ఆలోచించకండి. ప్రభు ప్రతి మీ కుటుంబాన్ని నా దేవుడు హెచ్చించునుగాక. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, వినండి, అనుసరించి నడుచుకోండి, దేవుని జ్ఞానం సంపాదించుకోండి, బుద్ధిగా దేవుని సన్నిధిలో బ్రతకండి. 3, తగ్గించుకోండి దేవుని సన్నిధిలో. ఓవర్ యాక్షన్ చేయకండి దేవుని సన్నిధిలో. తగ్గించుకోండి, ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. 12వ నెల 13వ తారీఖుని చంపేయాలని రాసుకున్నాడు. సరే, ఈలోగా ఉపవాసం అయిపోయింది 3 రోజులు. ఎస్తేరు ఉపవాసం ఉంది, మొర్దెకై ఉపవాసం ఉన్నాడు, బూడిద పోసుకున్నాడు, బట్టలు తీసేసి గోనెపట్ట ధరించుకొని యూదులందరూ కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. 5వ అధ్యాయం మొదటి వచనం.
3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. చాలు డాడీ. వచనం 3. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని చెప్పగా, ప్రార్థన అవగానే రాణి అయిన ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, రాజుగారు రమ్మన్నప్పుడే రావాలి. రాజుగారు పిలిచినప్పుడే వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవాలి. వేరే సమయం లేదు. వింటున్నారా? రాణి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి వెళ్ళింది. రాజుగారు అడిగారు, ఏమ్మా అలా వచ్చావు? ఇటురా, నీకేం కావాలి? రాజ్యంలో సగమైనా నీకు ఇస్తానన్నాడు. వెంటనే ఎలాగో ఇచ్చాడు కదా అని చెప్పి రాజ్యంలో సగం కాదు 30 ఇవ్వండి, మీరు 10 రూపాయలు ఎత్తు ఏంటని బేరం ఆడలేదు. ఆమె ఏమందంటే, అమ్మ రే డాడీ అమ్మ కొంచెం వినండి, నా అమ్మ కదా, నా తల్లి వినండి. 10 రూపాయలు ఇస్తా అన్నారు, 30 ఇవ్వండి అని బేరం ఆడలా. ఏమి లేదండి, రాజుగారు ఇంటికి రండి అంతఃపురానికి. నా అంతఃపురం, రాజు అంతఃపురం వేరేగా ఉంటుంది, రాజుగారిది రాణిది వేరేగా ఉంటుంది. నా అంతఃపురానికి మీరు రండి రాజా, నేను కొంచెం భోజనం పెడతాను, తిందురు కానీ. ఎప్పుడు? ఈరోజే అంది. ఏముంది? ఇవి డేట్ పెట్టలా. 12వ నెల 13వ తారీఖు అంటే చాలా రోజులు ఉంది. 11వ నెలలో పెట్టుకుంటాను అనలా. రాజా కాసేపు ఆగి రండి, ఈరోజేనా? భోజనానికి వెళ్ళారు. రాజుగారు మీరు ఒక్కరే కాదు, మీరు హామాను కూడా రండి. ఎందుకంటే రాజ్యంలో మీ తర్వాత నెక్స్ట్ ఎవరు? హామానే కదా. మీకు పెట్టి ఆయనకు పెట్టకపోవడం న్యాయం కాదు. కాబట్టి మీరు రండి. ఆయన్ని కూడా పదవిలో హెచ్చించారు కదా. ఆయనకొక్కడికి భోజనం పెడితే మీరు ఫీల్ అయిపోతారు, మీకొక్కడికి భోజనం పెడితే ఆయన అంతకంటే ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే నేను కదా హెచ్చించబడ్డాను, రాజు తర్వాత నేనే కదా అని లెక్కలు వేసుకుంటాడు. ఇద్దరు రండి అని చెప్తే భోజనానికి వెళ్ళిపోయారండి. భోజనం చేసిన తర్వాత రాజు అన్నాడు, రాణి ఇందాక నేను అడిగితే అంతఃపురానికి రాగానే భోజనానికి ముందు నిన్ను అడిగితే భోజనానికి రమ్మన్నావు, ఏం అడగలేదు ముందు, ఇప్పుడు నువ్వు అడుగు ఏం కావాలో, రాజ్యంలో సగమైన ఇచ్చేస్తా అన్నాడు. ఏమి లేదండి, నాకు ఇంకో కోరిక ఉంది, రేపు కూడా భోజనానికి రండి. ఏముంది? చదవండి. ఎన్నో వచనం అది? 4వ వచనం. రాజునకు యుక్తముగా తోచిన యెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందుకు రాజవైన తామును హామానును నేడు రావాలని నేను కోరుతున్నాను. 8వ వచనం. రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావాలను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవి, నా కోరిక. స్తోత్రం చెప్పండి. తెగబిడేతను భోజనాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరింటికన్నా వెళ్ళి గవుక్కుని వెళ్ళి, యాండి ఉపాధికి ఎలా పుంటే ఇవ్వండి, యాండో ₹1,00,000 ఎక్కడన్నా ఇప్పించండి అనేకంటే వాళ్ళ ఇంటికి జున్నుగడ్డలో ఉన్నారా అందరూ? ఉల్లిగడ్డలో జున్నుగడ్డలో ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఇస్తూ 2 రోజులు వాళ్ళని కూల్ చేసి 3వ రోజున చిన్నది ఇవ్వచ్చు అనండి. ఒకసారి కొంచెం ఇలా ఉందండి, ఇలా కష్టంగా ఉంది, మీరు చూడండి. రాణి భోజనం పెట్టింది 2 రోజులు. ఆ 2వ రోజు అయిపోతూ ఉండగా, భోజనం చేస్తూ ఉండగా రాజుగారు, ఇదే మీకు లాస్ట్ మీల్. రాణి తప్పు అలా మాట్లాడకూడదు, చాలా బాగుంది, నిన్న బాగుంది, ఈవేళ అంతకంటే సుస్థిగా భోజనం చేశాను, నేను ఇలా ఎప్పుడూ తినలేదు, చాలా బాగుంది. సర్లేండి, ఇదే లాస్ట్ మీల్ మీకు ఇంకా అవకాశం లేదు. ఎందుకనంటే మేము చనిపోబోతున్నాం. మా మరణాన్ని ఆల్రెడీ ఒక ఆయన స్కెచ్ చేశారు. నేను బ్రతికితే బ్రతకొచ్చు, లేకపోతే లేదు. నేను చచ్చిపోయే ముందు అంత భోజనం పెడదాం అనుకున్నాను, మీకు భోజనం పెట్టాను. రాణి అలా అనుకో, రాణి లేదండి అలాగే జరగబోతుంది. ఎవడు అలా చేసినాడు? నిన్ను చంపడానికి, ఇంత చక్కటి భార్య అయిన రాణివైన, నా రాణివైన నిన్ను చంపడానికి ఎవడంటే, ఎవరో కాదండి, ఇదిగో భోజనానికి వచ్చాడు ఈడే అన్నారు. వెంటనే ఈయనే చంపుతాడు అని అనగానే రాజుగారు అన్నారు, ఎవరక్కడా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరక్కడ అని అనగానే ఆ పక్కనున్న వాళ్ళు వచ్చి అతని హామాను ముఖానికి ముసుకేశారు.
చదవండి ఒక వచనం బిడ్డ, అది ఇది కూడా చదివించి నేను ముందుకు తీసుకెళ్తాను. దేవుడు హెచ్చించువాడు. ఆమేన్. 4వ వచనం చదువునాను. 7:4 7:4 సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుగా మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. రాజు అంటున్నాడు, ఈ కార్యము చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు ఎవడు, వాడు ఏడి అని రాణి యగు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన ఈడే ఈ హామానే అని చెప్పింది. 11 తల్లిగారు 9వ వచనం చదువుదాం, మొత్తం చదువుదాం. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఇలా వినండి, వీడే అనగానే, అరే తల్లి కొంచెం వినండి, ఇలా చెప్తాను. ఈ హామానే అనగానే ఆ కూర్చొని తింటున్నవాడు, త్రాగుతున్నవాడు, చక్కగా కూర్చున్నవాడు, రాణి చేసిన ఏర్పాట్ల దగ్గర ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నవాడు రాజు లెగిసిపోయి బయటికి వెళ్ళిపోయాడు. లెగిసి ఏం చేశాడు? బయటికి వెళ్ళిపోయాడు. రాజు బయటికి వెళ్ళిపోగానే ఇప్పుడు హామాను ఊహించుకున్నాడు, ఇప్పుడు రాజుగారు వినాలి, ఇప్పుడు రాజుగారు మొత్తం మీద నాకేదో కొంప మునిగిపోతుంది నా కొంప అని రాణి దగ్గర వంగి, రాణి కూర్చునుంది, కూర్చునున్న రాణి దగ్గరికి వెళ్ళి ఆ కూర్చునున్న శయ్య అంటారు చూడండి, ఆ చైర్లో ఈ చైర్ కూర్చున్నప్పుడు చెయ్యి ఎలా పెట్టుకుంటామో అలాగా కూర్చున్న రాణి కూర్చున్న ఆ కుర్చీకి అలా కూర్చోవడానికి ఆ కుర్చీకి శయ్య అంటే చేతులు పెట్టుకునేది ఉంది. రాణి అలా కూర్చుని ఉండగా హామాన్ వెళ్ళి ఇలా వంగి రాణి దగ్గర ఇలాగా మాట్లాడుతున్నాడు, సారీ అండి తప్పు అయిపోయింది, మీ కుటుంబం అని తెలీదు, మొర్దెకైని నేను ఇలా అనుకున్నాను అని అంటా ఉండగానే రాజు దూరం నుంచి ఇలా చూశాడు. దూరం నుంచి రాజుగారు ఇలా చూడగానే రాణి కూర్చోవడం, హామాను రాణి గారి ఇలా వంగి అడగడం, దూరం నుంచి చూసినటువంటి క్షమించండి రాజుగారికి ఏమని అనిపించిందంటే, నేను ఎలా పక్కకి వెళ్ళానో లేదో వీడు నా భార్యను బలవంతం చేసేస్తున్నాడని దూరం నుంచి చూశాడు. ఈమె కూర్చోవడం, అతడు వంగడం దూరం నుంచి చూసిన ఆయనకి ఎలా కనిపించిందంటే బలవంతం చేస్తున్నట్టు కనిపించింది. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్య మీద హామాను, ఎన్నో వచనం బిడ్డ అది? 8 బిడ్డ 8 చదువుతున్నారా? నగరవనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్య మీద హామాను బడి ఉండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతం చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. చాలు నాన్న, వింటున్నారా? కాలం కలిసి వస్తే ఎలాగ ఉంటుంది. నిజంగా ఆమె మీద పడ్డా? పడలేదు. కానీ ప్లాన్లన్నీ వేరేలేండి వాడి పనికిమాలి ప్లాన్లు. కానీ రాజుగారు చూడగా నేను లేకపోవడం చూసి నా భార్య మీద పడిపోతున్నాడని కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పుడే 2 భోజనాలు మంచిగా పెట్టింది కదా, ఇంకా భోజనాలు నాకు ఉండవు, ఈడు తీసేసి కొట్టాడు భోజనాలు అన్నీ అనిపించి వచ్చి ఎవడక్కడ అని అనగానే ముసుగేశారు, హామాన్ని తీసుకెళ్ళిపోయారు. 10వ వచనంలో అనుకుంటా ఉరి తీసి పడేశారు. 10వ వచనం బిడ్డ చదువు. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. వింటున్నారా? అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, రాజుగారు మీరు హెచ్చించిన ఈ హామాను మామూలుడు కాదండి, మొర్దెకైని చంపడానికి వాళ్ళ ఇంట్లో, ఎవరింట్లో? హామాన్ ఇంట్లో 50 మూరల ఎత్తుగలిగినటువంటి ఉరికంబం వేయించాడు. ఉరి తీయించబడడం ఆ ప్రాంతంలో 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళందరికీ కనబడేటంత ఎత్తుగా ఉరికంబం, 50 మూరలు అంటే లెక్కేసుకోండి, అంత ఎత్తుగా ఉరికంబం వేయించాడు. రాజుగారు మీకు కనబడలేదు కానీ మేము అందరం చూసాం ఏంటని అడిగితే ఇది ప్లాన్ అని అనగానే వెంటనే చాలా బాధ కలిగిందండి. ఎవరికి? రాజుగారి కోపం వచ్చింది, ఉరి తీసేయండి రా అన్నారు. వింటున్నారా? ఈ సంఘటన జరగక ముందు ఇంకోటి జరిగింది రాజుగారికి. ఏమండి వినాలి 6వ అధ్యాయం రేపు బిడ్డ వినండి, కొంచెం ముగించేస్తాను, అయిపోయింది.
6వ అధ్యాయం 1వ వచనంలో ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున, ఎవరికి నిద్ర పట్టలేదు? రాజుగారికి నిద్ర పట్టలేదు. ఉరి తీయింపక ముందు విషయం అండి. నాన్నగారు కొంచెం వినండి. రాజుగారికి నిద్ర పట్టకపోతే రాజుగారు అన్నారు, అక్కడ ఎవరున్నారు ఇలా రండి అని పిలిచి, నేను చేసిన కార్యాలు ఉన్నాయి కదా, రాసిన పుస్తకం నా డైరీ ఉంది, తెచ్చి చదవండి అన్నాడు. చదవడం పేజీ ఇలా తిప్పగానే రాజుగారు ఇలా చూడండి, రాజుగారు డైరీ తెచ్చారు. తేంగానే రాజుగారు ఇలా పేజీ ఇప్పి చదవండి అని ఇచ్చాడు. పేజీ విప్పి చదవడం మొదలు పెట్టగానే వినాలి, పేజీ విప్పి చదవడం మొదలు పెట్టగానే ఎవరి స్టోరీ వచ్చిందో తెలుసా? మొర్దెకై స్టోరీ వచ్చింది. రాజైన అహష్వేరోషుని ఇద్దరు చంపాలనుకున్నప్పుడు మొర్దెకై కనిపెట్టి డోర్ దగ్గర నుంచి వాచ్మెన్గా కనిపెట్టి ఆ ఇద్దరిని పట్టించి రాజుకు అప్పగించడం, అది నిజమని తెలియడం, వాళ్ళిద్దరిని ఉరి తీసి చంపేయడం జరిగింది. అయితే అలా జరిగింది కదా, మొర్దెకైకి మనం ఏమన్నా చేసామా, ఏమన్నా మేలు చేసామా అని అడిగితే ఇక్కడ ఏమి రాయలేదండి అని. వెంటనే రాజుగారు అనుకున్నాడు, నా ప్రాణం కాపాడిన అతనికి నేనేం చేయలేకపోయాను అని వెంటనే హామాన్ని పిలిపించాడు. హామాను వచ్చాడు. రాజు గణపరచను ఉద్దేశించేవానికి ఏం చేస్తే బాగుంటుంది అని హామానికి అనిపించింది. ఇంకెవరిని కనపరుస్తాడు, మొన్నే నన్ను ప్రధానమంత్రిగా చేశాడు కదా, నన్నే కదా, నా కోసమే ఆలోచిస్తున్నాడని 1కి 2 రాజు గణపరచను ఉద్దేశించేవానికి రాజగుర్రం తేవాలి, గుర్రం మీద ఎక్కించాలి, రాజుగారు బట్టలు వేయాలి, రాజుగారి కిరీటం పెట్టేయాలి, రాజుగారు ఉంగరం కూడా పెట్టేయాలి. రాజుగారి ఆ గుర్రం మీద ఎక్కి ముందుకు వెళ్తున్న వాడి ఎదురుగుండా రాజు గణపరచను ఉద్దేశించేవానికి ఇంత గొప్పగా ఉంటుందని టముకెయ్యాలి, చాటించాలి అన్నాడు. ఇంకెవరు నా కోసమే కదా అనుకుని వెంటనే రాజు అన్నాడు, నేను నా ప్రాణం కాపాడిన మొర్దెకై ఉన్నాడు, అతను నేనేం చేయలేకపోయాను. ఈరోజు మొర్దెకైకి ఆ ఏర్పాట్లు చేసి నువ్వే దగ్గరుండి ముందుండి అతన్ని ఘనపరుచు, ఇలా గొప్ప చేయి అని చెప్పాడు. ఎలా ఉంటుంది? 50 మూరల ఎత్తు ఉరికంబం వేయించి అతన్ని ఉరిదీందాం అనుకున్నాడు. ఇప్పుడు అతడు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు రాజుగారి కిరీటం ఉంగరం పెట్టుకుని రాజబట్టలు వేసుకుని గుర్రం మీద ఊరేగుతున్నాడు. అదీగాక నేను ఆ మొర్దెకైని చూసి ఇలా ఉంటుంది రాజు గణపరిస్తే అని చెప్పాలని ఫీల్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళి చెప్పాడంట, ఏమే నేను ఎంతో సంతోషపడిపోయాను, రాణిగారు భోజనం కేకేశారు, 2వ భోజనానికి వెళ్ళాలి, ఇప్పుడు 1వ భోజనం తిన్నాం, ఇంత గొప్పగా అనిపించింది, ఇంతలోనే ఇలా చేశాడు రాజు అని అనగానే ఆమె చెప్పింది, నిజంగా నువ్వు మొర్దెకై వాళ్ళ ఫ్యామిలీ యూదులైతే గనక వాళ్ళ మీద, దేవుని పిల్లల మీద మనకు విజయం రాదు, నువ్వు ఓడిపోతావని భార్య చెప్పేసింది. జెరూషా ఏం చెప్పింది? జెరూషా, దేవుని పిల్లల మీద మనకు విజయం రాదు, వాళ్ళే బాగుంటారు, నువ్వు వాళ్ళ మీద గొడవ పెట్టుకోకని చెప్పింది. అయినా పెట్టుకున్నాడు. చెప్పాను కదా, భోజనానికి వెళ్ళిన తర్వాత స్టోరీ ఇలా జరిగింది. మొర్దెకై హెచ్చించబడ్డాడు, హామాను ఉరి తీయింపబడ్డాడు. హామానే కదా, ఆ హామాను కట 10 మంది పిల్లలటండి. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలట, అందరూ మగవాళ్ళేనట. వీడికి ఇది బాగా కలిసి వచ్చింది. ఏమంటే ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు, 10 మంది మగ పిల్లలే. ఏం చేశాడో తెలుసా? ముద్ర ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చాడు రాజు. అక్కడ ఉంగరం తీసుకుని హామాను ఇల్లు తీసి ఎస్తేరైన రాణికి ఇచ్చేశారు. ఇల్లు నీదే పాప, తీసుకో అని. చదవండి బిడ 8:1, 8వ అధ్యాయం 1వ వచనం అయిపోయింది. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఇప్పుడు ఉంగరం ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? వినాలి. హామాను చేతిలోంచి మొర్దెకైకి వచ్చింది. ఇల్లు, ఫ్లాట్, మొత్తం సర్వం, ప్రధానమంత్రి క్యాంపస్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు చెప్పాలి. ప్రధానమంత్రి క్యాంపస్ ఎవరిది? హామానుది. హామాను క్యాంపస్ ఎవరికి వచ్చింది తెలుసా? ఎస్తేరుకి వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. తిప్పేస్తాడు దేవుడు. అనండి ఒకసారి, తిప్పేస్తాడు. అనండి ఒకసారి.
చెప్పండి. దేవుడు తిప్పేస్తాడు. తిరిగిందా? అంతకుముందు ప్రధాని ఎవరు? హామాను. ఇప్పుడెవరు? మొర్దెకై. ఆ విషయం చదువుతాను చూడండి. 9:4 మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడయ్యను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించాను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి. ముగించేస్తున్నాను. 10:1 చదువురా నాన్న. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతన్ని గణపరిచిన సంగతిని గూర్చి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. స్టార్ అలా వెళ్ళిపోయింది. ఏసు రక్తం చేయని చెప్పండి. తగ్గించుకోండి ఇప్పుడు చెప్పాను కదా. మూడో విషయం, థర్డ్ ఏంటో తెలుసా? తగిన కాలమందు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఏమండి, దేవుడు మనల్ని పైకి లేపే వరకు సైలెంట్గా ఉందాం. దేవుని దగ్గర సైలెంట్గా ఉండండి. ఏం కంగారు పడద్దు. ఏదో అయిపోయింది, జీవితం ఇలాగ అయిపోయింది, మునిగిపోయింది పడవ, పడిపోయింది నా ఇల్లు, బతుకేలాగా అయిపోయింది అని అనుకోబాకండి. ఆయన మాట వినండి, దాన్ని అనుసరించి నడవండి. ఆయన జ్ఞానాన్ని కోరుకోండి. బుద్ధిగా దేవుని సన్నిధిలో, బుద్ధిమంతులుగా దేవుని సన్నిధిలో ఎదగండి. తమ్మును తాముగా తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకొని ఉండండి, దేవుడు హెచ్చిస్తాడు. ఆమెను చెప్పగలరా ఎవరైనా? ప్రభు ఈరోజు నాకు ఈ వర్తమానం ఇచ్చాడండి. నా ఆశ, నాకు ఇచ్చిన దేవుని బిడ్డలైన ఆత్మీయ బిడ్డలందరూ ఇలాగున హెచ్చింపబడుతురు గాక. నా ఆశ. బ్రదర్స్ వింటున్నారా? నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు చూడండి ఒకసారి. అందరూ ఇలా హెచ్చింపబడాలి. ఆశ ఉందా మీకు? ఆశ ఉందా? దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. కానీ దేవుడు ఒక సమయం పెట్టాడు. ఆ సమయంలో నిన్ను తీసి ఘనమైన స్థానంలో పెడతాడు. వాక్యాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నాను. సో హ్యాపీ. వాక్యం అటండి కురిసే మంచు లాంటిదంటే, మంచు లాంటిదట వాక్యం. అలాగే పైనుండి ఆకాశం నుండి పడుతున్న వర్షం లాంటిదట వాక్యం. ఎలాంటిది నాన్నగారండి? కురుస్తున్న వర్షం లాంటిది, పడుతున్న మంచు లాంటిది. కురిసిన వాన, పడుతున్న మంచు ఆ మొక్కలను ఎలా అయితే పచ్చగా చక్కగా ఉంచి ఆ మొక్కలు ఫలించేవిగా ఎదిగేవిగా ఎలా చేస్తుందో, దేవుని వాక్యం అలా మన మీద, మన కుటుంబాల మీద, మన హృదయాల మీద, మన అంతరంగంలో దేవుని వాక్యం కురిసి మనల్ని అందరినీ దేవుడు ఇలాగున హెచ్చించాలని దేవుని ఆశ. వింటున్నారా? కానీ ఈ 3 షరతులు ఉన్నాయే, అవి మనం చేయగలగాలి. చెప్పండి, అవి మనం చేయగలగాలి. ఆయన హెచ్చించునుగాక. ఇద్దరు లేచి నిలబడండి. ఆయన హెచ్చించునుగాక. శామ్ వేగమవ. ప్రభు మనల్ని హెచ్చించునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడు.
హోలీ స్పిరిట్. హల్లెలూయా. నాన్న ఒక్క 5 minutes ఈ కీర్తన ఆరాధన చేస్తూ ప్రభుని మంచి హృదయంతో హృదయపూర్వకంగా హెచ్చించే దేవుని చేతికి జీవితాలు అప్పగించి, దేవా నన్ను హెచ్చించు, నా బిడ్డలను హెచ్చించు, నా కుటుంబాన్ని హెచ్చించని దేవుని కనపరచండి. నేను ఒక వార్త విన్నానండి, నా హృదయం పొంగిపోయింది. హలో, నిన్న ఒక వార్త విన్నాను, అక్కకు కూడా ఇంకో మైక్ ఇవ్వండి, ఎక్స్ట్రా ఉంటే తీసుకోండి. ఇటు చూడండి అండి. నిన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాం. ఆ బిడ్డ ఓ మాట చెప్పారు, నాకు చాలా సంతోషం అయిపోయింది. లక్ష్మి అనే మా నా మేనత్త అక్క కూతురు, అక్క మనవరాలు, నా మేనా అత్త అక్క మనవరాలు గురించి సాక్ష్యం చెప్పారు. రీసెంట్గా అమ్మాయికి జాబ్ వచ్చిందట. రీసెంట్గా 2 నెలలు అయిందంట వెళ్ళి, జాబ్ వచ్చిందంట. జర్మనీలో జాబ్ వచ్చింది. ఎక్కడ? సంవత్సరానికి 34 లక్షలట. ఎంతండి నాన్నగారు? 24 అంటే ఇంచుమించుగా 90 ఏళ్ళు పడుద్ది, అటు ఇటుగా 1,90,000 పడుద్ది. విన్నారా? ఇంచుమించుగా 34, ఇంకా ఎక్కువ కదా సత్యబాబు చింతల్లి, 3 లక్షలు దగ్గర 34 లక్షల రూపాయలు. పాపకి నెలకి ఎంత వస్తుంది చెప్పండి నాన్నగారు? లక్ష్మి బలహీనరాలు, నాకు తెలుసు. ఆ పాపకి ఇట్లా ఉంటుంది, ఒళ్ళు ఎక్కువ, దాన్ని ఏమంటారా తల్లది, మొన్న టెస్ట్ చేసి థైరాయిడ్ సంథింగ్ ఉంది ఆ పాపకి. చిన్న కుటుంబం, దీనులైన కుటుంబం, చిన్న కుటుంబం. ఫాస్ట్ ఫుడ్ షాప్ వాళ్ళది, చిన్నగా ఫాస్ట్ ఫుడ్ షాప్. ఆ పాప చదువుకుంది. శాలరీ 34 లక్షల సంవత్సరానికి, జర్మనీలో జాబ్. దేవుడు అలా హెచ్చించి కూర్చోబెడతాడు. వింటున్నారా? ఆడుకుంటే, సరదాగా లోకంలో తిరిగితే ఈ దేవుడు హెచ్చించాలి అంటే ఈ 3 ఉండాలి. 1 చెప్పానుగా, మాట వినాలి, అనుసరించి నడవాలి. 2 జ్ఞానం, దేవుని బుద్ధి కలిగి ఉండాలి. 3 తగ్గించుకుందాం, దేవుడు హెచ్చిస్తాడు. వాళ్ళ మేనమామ జాబ్ ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్పిన 34 లక్షల శాలరీ పొందుకుంటున్నటువంటి ఆ పాప మేనమామ జాబ్ ఏంటి తెలుసా? వాడు విమానాలు తయారు చేసే కంపెనీలో వాడు జాబ్. విమానాలు తయారు చేస్తాడు వాడు. ఆడు అనుకున్నాడు, మన ఇంట్లో ఇంక మనం తప్ప ఎవరో పైకి రారు అనుకుని ఉంటాడు. కానీ సొంత మేనగోడల్ని దేవుడు వాడిని మించిన స్థాయికి దేవుడు తీసుకుపోయాడు. మీకు చెప్పనా, నాకు తెలుసు. ఆడికి జాబ్ వచ్చే వరకు నాతో మాట్లాడేవాడు, నాకు బావ వరుస అవుతాడు, అత్త కొడుకు అవుతాడు. ఆడికి జాబ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వాడికి జాబ్ వచ్చి అప్పుడే 25 ఏళ్ళు అవుద్ది. ఎన్ని ఏళ్ళు అవుద్ది? ఒక్కసారి కూడా నాకు కనపడలేదు. ఎక్కడికక్కడ ఫ్లాట్లు కొనడమే, అన్నీ చేసుకోవడమే, అన్నీ సంపాదించుకోవడమే. ఇంట్లో కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. కొనుక్కోవడమే, భార్య బిడ్డల కుటుంబం అంతా. కానీ ఈ రోజున పిల్లల్ని దేవుడు లేవనెత్తి ఆడిని మించిన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎవరో తెలుసా? మన దేవుడు హెచ్చించే దేవుడు. ఇక్కడ చూడండి బిడ్డ, మన దేవుడు హెచ్చించే దేవుడు. ఎంతటి వాడను నేను యేసయ్యా. హై అయిపోయింది కదా, అది కాదా? ఓకే అది హైయేనా? కిందకు వద్దాం అంటే రాలేం. ఒక్కసారి హై స్కేల్ పడిన తర్వాత కిందకి రా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.
ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంకొకసారి చెప్పండి బిడ్డలారా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును ఫలమిచ్చు వాడవు నీవే. మళ్ళీ చెప్తాం నాన్న. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, యేసయ్యా, హెచ్చించు వాడవును ఫలమిచ్చు వాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. అందరు వినాలి. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని నిజముగా సేవించు వారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని, నిన్ను వెంబడించు వారిని నిజముగా ప్రేమించు వారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదావు, ఆశీర్వదించెదావు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. వినయము గల మనుష్యులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె
నుండి దించెదవు, వినయము గల మనుష్యులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు, మాధు ఆశ్రయ దుర్గమా మేమంతా నీవారమే, మా శైలము మా కేడమా, మాకున్నదంత నీదానమే, ఎంతటి వాడను నేను యేసయ్యా, పొందైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, పొందైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నానా చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను డాడీ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. వాక్యం ఈరోజు నాన్న చాలా తక్కువ ప్లీజ్. ఈరోజు దేవుడే నాకు ఈ మాట చెప్పారండి, నా కుమారుడు నా బిడ్డలకు చెప్పు, నేను హెచ్చించాలని ఆశపడుతున్నాను, గొప్ప చేయాలని ఆశపడుతున్నాను, నా బిడ్డలు నేను హెచ్చించుకోవాలి, నేను కదా నా బిడ్డలకు తోడుగా ఉండి నా బిడ్డలను గొప్ప స్థితికి తీసుకెళ్ళాలి. నువ్వు చెప్పమంటే ఈరోజు దేవుని వాక్యం చెప్పానండి. నేను ఎప్పుడు అలాగే చెప్తాను. చిన్న మాట మీతో చెప్తాను. నేను ఒక బాబుని అడిగాను, ప్రభు నాతో చెప్పాడు ఆ బాబుతో చెప్పమన్నాను. దేవుడు నీకు ఒక గృహం ఇస్తారు, నువ్వు పొందుకోవాలి, ప్రార్థన చేసుకో అని చెప్పాను. ఆ బాబు సంతోషంతో ఏం చెప్పారంటే, నాకు ఒక కళ ఉందండి, నేను కళ కన్నాను, కళ ఉంది, నేను ఒక ఆశ కలిగి ఉన్నాను, నేను ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలని, బయట చక్కని పార్కింగ్, నా బిడ్డలు, నా కుటుంబం, నేను, నా తల్లి, నా బిడ్డలు, నేను ఆ స్థలంలో దేవుని మనసారా ఘనపరచాలని ఉంది. ఈరోజు ఎవరి దగ్గర అయితే నేను చేతులు చాపిన స్థితి ఉందో వారే నా చేతి దగ్గరికి వచ్చి చెయ్యి చాపే స్థితికి ప్రభు నన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు. నేను ఎదురు చూస్తున్నాను. నా బాబు దేవుని మందిరంలో చెప్పాడు, నాతో చెప్పాడు, కళలు ఉంటాయి, నెరవేరుతాయి. కళ లేదా, ఆశ లేదా, ఈరోజే హెచ్చించే దేవుడని ప్రభు నీతో మాట్లాడారు గనుక, నేనే నిన్ను హెచ్చిస్తానన్నారు గనుక, హెచ్చించే దేవుని చేతులకి జీవితాన్ని సమర్పించండి. ఒకటి మాట వినండి, ఆ మాటను అనుసరించి నడవండి. 2, దేవుడు జ్ఞానం ఇస్తాడు, దాన్ని పొందుకోండి. దేవుడు బుద్ధినిస్తాడు, బుద్ధిమంతురాలు, బుద్ధిమంతుడు అనేలాగున అది కలిగి ఉండండి. మిమ్మల్ని మీరుగా దేవుని సన్నిధిలో తగ్గించుకోండి. గొప్ప చేయకండి, ఓవర్ యాక్షన్ చేయకండి. దేవుని సన్నిధిలో ఎవరి కంటికి నీ గొప్ప అవసరంలా, దేవుని దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రభు నిన్ను హెచ్చించును గాక. ఓ రోజు ఆ బాబు ఎవరో నేను చెప్పను, కానీ దేవుడు హెచ్చించిన తర్వాత ఇక్కడే నిలబడి 31వ తేదీ 8వ నెల
25వ సంవత్సరంలో పాస్టర్ గారు డూప్లెక్స్ హౌస్ కోసమని చెప్పారే, అది ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. నన్ను దేవుడు ఇచ్చిన దర్శనం, ఆశ, కోరిక ప్రభు నెరవేర్చారని ఆ బిడ్డ ఒక దినాన హెచ్చించే దేవుని యొక్క హెచ్చింపును సాక్ష్యం చెబుతాడు. ఆ అబ్బాయి రాసుకోవచ్చు, ఒకవేళ లైవ్లో ఈ వాక్యాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఎందుకో తెలుసా? హెచ్చించే దేవుడు. ఈ పాట కూడా మర్చిపోకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాట 1-5 సార్లు వినండి, వినండి, వినండి. ఎంతటి వాడను నేను యేసయ్య, అది మన చర్చ్ గ్రూప్లో పెడతాను. ఆ పాట 1-2 సార్లు మీ ఫోన్లో వినండి, వినండి. హెచ్చించే దేవుని హెచ్చింపును పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జ్యోతి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు రాజా. అయ్యా, ఈ ఆరాధన అంతటినీ తండ్రి యేసయ్య, అయ్యా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము రాజా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం యేసయ్య. నీకే మహిమ చెల్లించుకుంటున్నాం యేసయ్య. నీకే ఘనత రాజా. అయ్యా తండ్రి రాజా యేసయ్య, అయ్యా మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నారు. అయ్యా తండ్రి యేసయ్య, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నారు. అయ్యా శత్రువుల నుండి, అయ్యా బలాత్కారుల చేతి నుంచి అయ్యా విడిపించే దేవుడుగా మీరున్నారు. అయ్యా అటన్నింటి నుంచి అయ్యా మీరు మమ్మల్ని విడిపించి హెచ్చిస్తాను అని మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. అయ్యా తండ్రి రాజా, అయ్యా మేము దీన మనస్కులుగా తండ్రి యేసయ్య, అయ్యా నీ సన్నిధిలో ఉంటూ అయ్యా నీలో మేము ఎదుగుచూ ఉన్నప్పుడు రాజా, అయ్యా మీరు మమ్మల్ని హెచ్చిస్తారు అని మాట ఇచ్చారు రాజా. అయ్యా మేము అడుగుతున్నాము రాజా, అయ్యా మేము ఆ విధంగా ఉండేలాగున అయ్యా మీరు మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో తండ్రి యేసయ్య, అయ్యా మీరే ఉండండి రాజా. అయ్యా మేము ఆ విధంగా నడుచుకొనడానికి మీరు మాకు సహాయం చేయమని మేము అడుగుచున్నాము యేసయ్య. అయ్యా నీ మాట వినేవారిగా, అయ్యా నువ్వు ఇచ్చే జ్ఞానాన్ని మేము పొందుకునేవారిగా, అయ్యా నువ్వు ఇచ్చే బుద్ధిని మేము తండ్రి యేసయ్య పొందుకునే వారిగా ఉండేలాగా సహాయం చేయండి. అయ్యా మేము తగ్గించుకుంటూ అయ్యా నిన్ను మేము హెచ్చిస్తూ మా జీవితాల్లో తండ్రి నిన్ను మహిమపరచులాగున అయ్యా మా అందరినీ యేసయ్య మీరు లేవనెత్తమని అడుగుచున్నాం యేసయ్య. అయ్యా మేము ఏ పాటి వారం రాజా, అయ్యా కానీ యేసయ్య, అయ్యా నీ మాట వింటే, అయ్యా నీ యొక్క జ్ఞానము మేము పొందుకుంటే, అయ్యా నీ బుద్ధి మేము తండ్రి యేసయ్య పొందుకుంటే అయ్యా మీరు మమ్మల్ని హెచ్చిస్తానన్నారు. అయ్యా రాజా యేసయ్య, అయ్యా తండ్రి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నా సరే, అయ్యా అది మరణాంతకరమైన పరిస్థితులు అయినా సరే అయ్యా మీరు హెచ్చించినట్లు అయ్యా తండ్రి యేసయ్య, అయ్యా తండ్రి రాజా హామాను నుంచి యేసయ్య మొర్దెకైని తండ్రి అయ్యా మీరు కాపాడి అయ్యా తండ్రి మంచి స్థితిలో ఉంచినట్టు రాజా, అయ్యా మా అందరి జీవితాల్లో మేము అటువంటి సాక్ష్యం పొందుకునేలాగున అయ్యా మేము అయ్యా తండ్రి ఆ విధంగా మేము నడుచుకునేలాగున అయ్యా అటువంటి బుద్ధిని మాకు ఇవ్వమని అడుగుచున్నాం అయ్యా. అలా నడుచుకునేలాగున మాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం రాజా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. అయ్యా రాజా యేసయ్య, అయ్యా విన్న వాక్యాన్ని తండ్రి మేము విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా దానికి అనుగుణంగా మా జీవితాలను మలుచుకునేలాగా మీరు సహాయం చేయమని అయ్యా తండ్రి యేసు ఆరాధన అంతటిని అయ్యా తండ్రి యేసు మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, హెచ్చించే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, ఆదరించి బలపరిచి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది తన బిడ్డలుగా ఆయన పిల్లలుగా ఆరాధన చేస్తున్న దేవుని పిల్లలందరికీ వాక్యంలో హృదయంలో నిశ్చయించుకొని ప్రభువు కొరకు మాట విని అనుసరించి జ్ఞానం పొందుకుని బుద్ధిని సంపాదించుకొని లోబడి ఉండే తగ్గించుకునే దేవుని పిల్లలైన మనందరికీ సమృద్ధి అయిన హెచ్చింపు ప్రభు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ యేసు రక్తం జయమని చెప్తాం. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. చప్పట్లు కూడా యేసుని కనపరచుకున్నాం.